సర్కార్ కొలువు కొట్టాలంటే అంత అలక గాదుల్లా ఏండ్ల కమానం పుస్తకాలతోని పుస్తీలు పడుతూనే ఉండాలి. నోటిఫికేషన్ ఎన్నడొస్తుందా అని ఎయిటింగ్ చేయాలి. ఎంతకు వేయకుంటే సర్కార్తోని లడాయి చేసుకుంటూనే చదవాలి. అట్లిట్లా చేసి నోటిఫికేషన్ వచ్చినా పేపర్ లీకులు కాకుండా పరీక్ష సక్రంగా సాగాలి. ఆ టెన్క క్యాన్సిల్ కాకుండా ఉండాలి. రిజల్ట్ రావాలి. ఎవ్వరు కోర్టులకు పోకుంటే గప్పుడు జాబుకెక్కే భాగ్యం. ఏండ్ల కాంచెల్లి తిప్పలు వడంగా గీళ్ళకొస్తుందిగా పెద్ద జాబు. గ్రూప్ 1 పోస్టులు నింపేదానికి తొవ్వ సాపైందిగా. రిజల్ట్ ఆపాలే, పేపర్లు మళ్ళా దిద్దాలే, అవసరమైతే మళ్ళా పరీక్షలు పెట్టాలని మొన్న హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేసింది డివిజన్ బెంచ్. అంటే అప్పుడు ఒక్క జడ్జి సారే ఉంటే ఇవాళ ఇద్దరున్నారు. 2.5 గంటలు తగ్గఫరు వాదనలు నడిచినాక ఈ ఆర్డర్ ఇచ్చి కేసును 16 తారీఖు వాయిదా వేసిండ్రు. సస్పెండ్ చేస్తున్నామంటే పూర్తిగా దాన్ని నిలిపివేశారు. నౌ ది ప్రక్రియ ఏదైతే ఉందో 563 క్యాండిడేట్స్ కి ప్రక్రియ ప్రొసీడ్ అవుతుంది. పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు. నేరుడు గ్రూప్ 1 పరీక్షలు పెట్టి 6 నెలల కింద రిజల్ట్ ఇస్తే కొందరు హైకోర్టుకు పోయిండ్రు. ఒక సెంటర్ లో రాసిన వాళ్ళే చాలా మంది సెలెక్ట్ అయ్యారు. తెలుగు మీడియం లో రాసిన వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినాయి. జెల్ పెన్ వాడారు, పేపర్లు కరెక్ట్ దిద్దలేదని. అబ్బా దొరికింద్రా సందానం. ఒక్కొక్క పోస్ట్ ను 3 కోట్లకు అమ్ముకోరని కొందరు రాజకీయం చేయబోతే మా కాడ 3 కోట్లు ఏడి అని ర్యాంకర్లు ఇంటోళ్ళు మస్తు బాధపడ్డారు. లేలే అంత రూల్స్ ప్రకారం కరెక్ట్ గా చేసినామని పరీక్షలు పెట్టిన టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ కి అప్పీల్ కు పోతే ర్యాంకర్లకు ఫాయిదా అయ్యే ఆర్డర్ వచ్చింది అన్నట్టు. సో ఎప్పుడో ఒక డిగ్రీలో డిస్టింక్షన్ ఉన్నంత మాత్రాన బట్ గ్రూప్ 1 లో కూడా రావాలని ఏం లేదు. తెలంగాణ వచ్చిన కాంచి కొత్తగా ఒక్క గ్రూప్ 1 ఆఫీసర్ రాలేదని తెలిసి పరిశాన్ అయిందట కోర్టు. అప్పట్లో పేపర్ లీకులు, రూల్స్ తప్పి పరీక్షలు పెడితే రద్దుల మీద రద్దాయే మరి. ఇక ఇప్పుడు పోస్టులు పెంచి అంత కరెక్ట్ గా చేసుకుంటూ వస్తే నడుమిట్ల గీలోల్లి. సెలెక్ట్ అయిన 563 మంది సర్టిఫికెట్ల చెకింగ్ వచ్చింది కాబట్టి చెప్పున్నే కడమ పనులు తొడిపించి అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తుండొచ్చురు.